హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ టిక్ టాకర్ తరుణ్ని. ఈరోజు లాంగ్ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ వచ్చేసి రీసెంట్గా నేను ఇల్లు కట్టిస్తున్నా కదా. చాలామంది మైండ్ సెట్లో నా సంపాదతోనే ఇల్లు కట్టిస్తున్నారు అని అనుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి అలాంటి మీ మైండ్లో ఏమైనా ఉంటే తీసేయండి. అండ్ మీకు కూడా మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఏంటి బ్రో ఇలా అంటున్నావు అని. ఆ, అంటే ఆ, చాలా బాగా వీడియో చేస్తావు కదా, చాలా ఎర్నింగ్ వస్తున్నాయి కదా అంటున్నారు కదా. నాకు యూట్యూబ్ నుంచి అంత మనీ రావు. చాలామంది అంటున్నారు లక్షలు వస్తున్నాయని. అలాంటి ఏమీ లేదు బ్రో, లక్షలు ఏమీ లేదు. నాకు నా పాకెట్ మనీకే సరిపోతాయి అండ్ నేను వేసే కాస్ట్యూమ్కే సరిపోతాయి. అండ్ ఇల్లు నేను కట్టించడం నాకు ఎలా బ్రో, ఎలా అనుకుంటారు అసలు? నేను స్టార్టింగ్లో మిడిల్ క్లాస్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్లోనే ఉన్నా. ఇంట్లో వాళ్ళు కట్టిస్తున్నారు, సో అది కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తలేదు, అయినా మీరు ఎందుకు ఇల్లు కట్టిస్తున్నారని అంటున్నారు కదా. రీజన్ చెప్తా బ్రో. అండ్ సో ప్లీజ్ దయచేసి మీ మైండ్లో అంతా తీసేయండి. నాకు యూట్యూబ్ నుంచి అంతగా మనీ రావట్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాంగ్ వీడియోస్ చేస్తలేను కదా. యూట్యూబ్లో నుంచి నాకు మనీ వస్తలేదు నేను అంటలేను, వస్తుంది కానీ చాలా తక్కువ వస్తున్నాయి. నా పాకెట్ మనీకే సరిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో అడగాను, ఒక రూపాయి కూడా అడగాను. నా కష్టంతోనే నా సంపదతోనే ఏమైనా మిగిలితేనే నేను ఇంట్లోకి ఇస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మా మమ్మీకి టాబ్లెట్ కోసమని కొన్ని పైసలు అయితే నేను మంత్లీకి మా మమ్మీకి ఇస్తాను. ఇది మాత్రం మర్చిపోను, ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ ప్రాబ్లం కాబట్టి. అండ్ ఒక విషయము, యూట్యూబ్ నుంచి నాకు లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఏమి వస్తలేవు. ప్లీజ్ దయచేసి మాటలో తీసేయండి. అండ్ మేము ఇల్లు ఎందుకు కట్టిస్తున్నామంటే కొన్ని కారణం వల్ల కట్టిస్తున్నాము. అంటే మా రిలేటివ్స్ వల్లనే. ఎందుకంటే నేను స్టార్టింగ్లో వీడియోస్ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనే చేసేవాడిని. సో రాను రాను వాళ్ళు కూడా మా ఇంట్లో నువ్వు చేయకూడదని సడన్గా అనేసారు. సో ఏం చేయాలో కూడా మాకు అర్థం కాక మా మమ్మీ అప్పుడే చిన్నప్పుడు మా డాడీ చనిపోయారు కదా. సో చిన్నప్పుడే మా కోసమని ఇల్లు కోసమని ఫ్లాట్ కొన్నారు. సో ఆ ఫ్లాట్ అమ్మేసే మేము ఇల్లు కట్టిస్తున్నాం. ఇదే పెద్ద రీజన్ ఇదే. సో మా సంపాదనతో కాదు, నా సంపాదనతో అస్సలు ఒక చిల్లి గవ్వ అసలు ఏమీ లేదు. ఏమైనా నాకు వస్తున్నాయంటే ఈవెంట్స్ వస్తున్నాయంటే ఎప్పుడో ఈవెంట్స్ వస్తున్నాయి. అండ్ యూట్యూబ్లో నుంచి నాకు అంతకు రాదు. నా పాకెట్ మనీకే సరిపోతాయి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలామంది అలానే అనుకుంటున్నారు చాలా వస్తున్నాయని. సో ఇదే రీజన్, మేము ఫ్లాట్ అమ్మేసి సో ఆ వచ్చే డబ్బులతోనే మేము ఇల్లు కట్టిస్తున్నాం. ఇంకా చాలా మనీ ఖర్చు అవుతున్నాయి. అందుకనే ఒక 2-3 మంత్స్ ఇల్లు కూడా ఆగిపోయింది మనీ లేక. అండ్ సో ఎందుకంటే మా రిలేటివ్స్ వాళ్ళకి నేను వీడియోస్ చేయడం నచ్చడం లేదు. అందుకనే అనుకోకుండా కొన్ని సిచ్యుయేషన్ వల్ల జరిగిపోయింది. అలా అమ్మేసి సో ఇలా ఇల్లు కట్టించుకోవడం జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని ఎవరు ఆపలేరు. ఇదే రీజన్, పెద్ద రీజన్ ఏమీ లేదు. అంతకుమించి నేనేం మాట్లాడలేను. ప్లీజ్ దయచేసి మీ మైండ్ సెట్లో అన్నీ తీసేయండి. నాకు మెసేజ్ వస్తున్నాయి, ఇది కావాలి, ఇది హెల్ప్ చేయండి, అది హెల్ప్ చేయండి అని. సో నా దగ్గర ఉన్నదే నేను చేయగలుగుతాను. నా దగ్గర లేనిది నేను ఎలా చేస్తే చెప్పండి. సో నా దగ్గర 1 రూపాయి ఉన్నా నేను ఒక 50 పైసా కూడా మీకు షేర్ చేస్తా. అలాంటి క్యారెక్టర్ నాది. అండ్ సో ఎవరిని నేను హర్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది అంటున్నారు కదా. సో అందుకనే ఈ రీజన్, ఈ వీడియో చేయడానికి రీజన్ అదే. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చెప్పండి బ్రో ఎంత వస్తున్నాయని. నాకు అంతగా ఏమీ రావట్లేదు బ్రో, నా పాకెట్ మనీకే సరిపోతున్నాయి. ఆ పాకెట్ మనీలో మా అన్నయ్య కూడా చదువుకుంటున్నారు. సో మా అన్నయ్యకి రూమ్ రెంట్ కావాలి, ఫుడ్ కావాలి, సో అన్నీ కావాలి కదా. సో చాలా చాలా అసలు ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఒక పర్సన్ సపోర్ట్ కావాలి. వితౌట్ సపోర్ట్ వీ కాన్ డూ. అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉంటేనే మనము వీడియో తీసే వాళ్ళు ఉంటారు. సింగిల్గా ఉంటే ఏం రాదు. అండ్ ఇదే రీజన్. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.
చాలామందికి అదే డౌట్ వస్తుంది, చాలా సంపాదిస్తుండు, ఇల్లు కట్టిస్తుండు అని. సో ఆ ఇల్లు వచ్చేసి కూడా మొత్తం కాదు, మొత్తం కూలిపించి మేము కట్టించుకోలేదు. అంటే సగం ఓల్డ్ హౌస్, సగం న్యూ హౌస్ అది. అంటే బ్యాక్ సైడ్ ఏమో 2 రూమ్స్ ఉంటాయి యాక్చువల్గా మాకు. అండ్ ముంగలేమో రేకులు ఉంటాయి. ఆ రేకులు తీసేసి ముంగల మేము 9 పిల్లర్ వేసుకొని నా కోసం అని పైన ఒక రూమ్ కట్టించుకున్నారు అంతే. రూమ్ కట్టించుకున్నారు అంతే, అంతకి ఏమీ లేదు. బ్యాక్ సైడ్ అలానే ఉంటుంది, బట్ ఒక లెవెల్లోనే చేసేసినామని. ఎందుకంటే ఇప్పుడు అది కూడా కూలిపించుకోవాలంటే మేము ఉండేది ఎక్కడ, అందుకని అలానే ఉంచుకున్నాం. ఎప్పుడైనా చూసుకుందాం ఫ్యూచర్లో ఉన్నప్పుడు. సో మనము లేని దాన్ని మనం ఎక్కువగా ఊహించుకోకూడదు. ఉన్న దాంతోనే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, నేను మా మా మమ్మీతో, మా అన్నయ్యతో. అండ్ సో ఇదే, అంతకుమించి రీజన్ ఏమీ లేదు. ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తీసేయండి. మీరు ఎలా అంటే ఎదుటి వాళ్ళు సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరికైనా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు కదా. అంటే ఎలానో అనుకుంటున్నారు. ఇదే అండి, నాకు ఎక్కువగా మాట్లాడాలి అంటే ఏంటో మరి లాంగ్వేజ్ ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ నాకు టాకింగ్ స్కిల్ రాదు. బట్ అయినా ట్రై చేయాలి కదా, ఏదైనా ట్రై చేస్తేనే మనకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. ఇదే అండి, అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయాలి. అండ్ సరిగ్గా ఈ మిడిల్లో కూడా నాకు అంతగా వస్తలేదు, చాలా రీచ్ తగ్గింది. అండ్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి రీచ్ రావాలని. ఈ మంత్ కూడా ఈఎంఐ కట్టుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు 1,40,000 ఈ ఫోన్ ఉంది కదా, ఇంతగా కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ ఫోన్ తీసుకున్నాం 1,40,000. ఇంకా 7 months కట్టాలి. 10,000 ఎక్కడ తేవాలో. వచ్చే 10,000 ఇందులో పోతున్నాయి, మిగతా 5 మిగులుతున్నాయి. 2 ఏమో మా అన్నయ్యకి ఇచ్చేస్తున్నా, 2 ఏమో మా మమ్మీకి ఇచ్చేస్తున్నా, 1 నాకు మిగులుతుంది. 1Kతో నేను ఏం చేసుకోవాలి చెప్పండి. అదే నా సిచ్యువేషన్. అంతగా ఏమి వస్తుంది, లక్షల్లో డబ్బులు వస్తే అందరికీ హెల్ప్ చేసేవాడిని, అంత కొంత. అన్నీ కాదు, అంతో కొంత హెల్ప్ చేసేవాడిని. బట్ వస్తలేవు కదా, వస్తేనే బాగుంటుంది నేను అనుకుంటున్నా. రావాలని మీరు కూడా కోరుకోండి, లక్షల్లో రావాలని. అండ్ అయినా అంతగా రావడం చాలా కష్టం. అంటే ఇంత మిలియన్స్ పెట్టుకొని మీరు యూటిలైజ్ చేసుకోవడం లేదెందుకు బ్రో అని అనుకుంటున్నారు. మనకి సపోర్ట్ కావాలి బ్రో. మనకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నా ఏం లాభం చెప్పండి. నువ్వు 10 million ఉన్నా, 20 million ఉన్నా మనకి వ్యూస్ రావాలి, ఒక సపోర్ట్ కావాలి, మంచి మంచి పర్సన్స్ కావాలి, అంటే ఎంకరేజ్మెంట్ చేయడానికి. అలాంటివి నాకు ఏమీ లేవు. బట్ అయినా నేను సింగిల్గా తీసుకుంటున్నా, నాకు వచ్చింది నేను చేసేసుకుంటున్నా. అంతకు మించి ఏమీ లేదు. అంటే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు. నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా మా మమ్మీ సపోర్ట్ ఉంది కాబట్టి, సో మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అంతే. సో ఇల్లు రీజన్ ఇదే. అండ్ అంటే చాలామంది నా సంపదతోనే ఇల్లు కట్టిస్తుండు అని అంటున్నారు. నా సంపదన కాదు, మా ఇంట్లో వాళ్ళు కట్టిస్తున్నారు. కొన్ని సిచ్యుయేషన్ వల్ల ఇల్లు కట్టించుకోవాలి వచ్చింది, కొన్ని మా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇల్లు కట్టించుకోవాలి వచ్చింది. అది కూడా మేము ఫ్లాట్ అమ్మేసి ఇల్లు కట్టిస్తున్నాం. నా సంపాదన, నా హెవీ ఎర్నింగ్ ఏమీ కాదు, నాకు వచ్చేవి నా పాకెట్ మనీకే సరిపోతాయి. చెప్పా కదా, 10,000 ఏమో ఈఎంఐ కట్టాలి. అండ్ నాకు వచ్చేవి అందులో 5,000 మిగిలేది, 2,000 ఏమో మా అన్నయ్యకు రూమ్ రెంట్ కట్టాలి, 2,000 మా మమ్మీకి ఇవ్వాలి. అండ్ 1K మిగిలేది నాకే. ఎక్కడికైనా నేను జర్నీకి వెళ్తే, ఎక్కడికైనా పిలిస్తే నేను ఆ మనీతోనే వెళ్ళి వస్తా 1Kలోనే. చూడండి సిచ్యువేషన్. మనము ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చాలా సంపాదిస్తుండో, చాలా సెలబ్రిటీ అయిపోయిండు. నాకు అలాంటివి ఏమి అంటే నేను అలాంటివి కేర్ చేయను. అసలు నాకు ఇష్టం ఉండదు. నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటాను, నార్మల్గానే ఉంటా. సో నాకు బిల్డప్ ఉండదు, ఇలా చెయ్యి అలా చెయ్యి, నాకు ఏమి ఉండదు. నాకు నచ్చవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి. అంటే ప్లీజ్ అర్థం చేసుకోండి, సరేనా. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ దయచేసి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను, చాలామందికి తెలియాలి, సరేనా. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.
నా ఈ వీడియో చూస్తున్నందుకు. ఎందుకంటే ఈ వీడియో అందరికీ తెలియాలి. నాకు లక్షల్లో వస్తున్నాయని అంటున్నారు, లక్షల్లో ఏమీ రావట్లేదు. నాకు నాకు వచ్చే కొన్ని ఇన్కమ్ అయినా నేను చాలా చాలా జాగ్రత్తగా సేవింగ్ చేసుకుంటున్నా. సో ఇంకా మనీ వస్తే ఇంకా చాలా బాగా సేవింగ్ చేసుకుంటా. సో అండ్ ఇల్లు ఇంకా ఆగిపోయింది, 2 మంత్స్ ఆగిపోయింది. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఇంకా 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇల్లు కట్టించుకోవాలంటే ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ కూడా సరిగ్గా లేదు నాకు కూడా. హాఫ్ ఓల్డ్ హౌస్ ఉంది మాది. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మేబీ ఉన్నప్పుడు బ్రతికితే అండ్ ఫ్యూచర్లో కట్టించుకోవచ్చు. అంటే ఇదే అండి, అంతకు మించి ఏమీ లేదు. సరేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అందరికీ, బాయ్.